ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్‌లో ఉందని చెప్పాలనమాట. సో, ఇక్కడి నుంచి వచ్చే మూవీస్‌నైతే ప్రతి ఒక్క స్టేట్‌లో అటు మన ఇండియానే కాకుండా పక్క దేశాల్లో కూడా మన సినిమాలైతే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకు నిదర్శనం 'త్రిబుల్ ఆర్' సినిమానే. 'త్రిబుల్ ఆర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' సినిమా కావచ్చు, అలాగే 'సలారు', 'దేవర', 'పుష్ప' సినిమా అయితే ఇంకా ఆ సినిమానైతే ఓన్ చేసేసుకున్నారు బాలీవుడ్ వాళ్ళైతే. సో, ఎటు చూసినా మన తెలుగు సినిమాలకైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందనమాట. సో, ఇందుకు కారణం మన సినిమాలో ఉన్న కంటెంట్ అయితే, అలాగే ఇంకొక రీజన్ డైరెక్టర్ అనమాట. సో, డైరెక్టర్స్ తీసుకునే సబ్జెక్టు, వాళ్ళు తీసే విధానం కావచ్చు. సో, దీనివల్ల ఏంటంటే మన సినిమాలు అన్ని భాషల్లో వాళ్ళకి నచ్చుతుంది. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న మూవీస్‌లో 1000 క్రోర్ కొట్టే డైరెక్టర్ ఎవరు? అలాగే 1000 క్రోర్ పైన కొట్టే డైరెక్టర్స్ ఎవరున్నారనేది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం డైరెక్టర్స్ గురించి మన టాలీవుడ్లో మాట్లాడుకోవాలంటే మొదటిగా మాట్లాడుకోవాల్సింది ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి. సో, ఈయన డైరెక్షన్తో మొత్తం మన టాలీవుడ్ సినిమా చరిత్రనే మార్చేశారనమాట. సో, ఒక 'బాహుబలి' కావచ్చు, అంటే నేను 'బాహుబలి' సినిమా గురించి మాట్లాడట్లేదు. 'ఈగ' సినిమా తీసుకోండి. ఆ సినిమాని తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీగా ఆయన తీసి, సో మా కంటెంట్ ఇలా ఉంటుంది, మా విఎఫ్ఎక్స్ ఇలా ఉంటుంది, సో మేము ఇంత గొప్పగా సినిమా తీయగలమని చెప్పి సో ఆయన అయితే నిరూపించారనమాట. ఆ తర్వాత 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మన టాలీవుడ్ వైపు చూసేలా చేశారనమాట. ఈ 2 సినిమాలు మాత్రం కలెక్షన్స్ పరంగా భారీగా రాబట్టాయన్నమాట. 'బాహుబలి' సినిమా అయితే ఇంచుమించు 1800 క్రోర్స్ అయితే మూవీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో, కలెక్షన్స్ పక్కన పెట్టేసినా కూడా కంటెంట్ కూడా సినిమాలో చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ సినిమాని జనాలు అయితే బాగా ఓన్ చేసుకొని అంత పెద్ద హిట్ చేశారనమాట. సో, ఆ తర్వాత ఆయన తీసిన సినిమా 'త్రిబుల్ ఆర్' సినిమా. ఈ సినిమాతో ఒక్కసారిగా మన టాలీవుడ్ వైపు మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. సో, ఈ సినిమాతో మనకు ఆస్కార్ రాలేదు అనుకుంటా ఉన్నాం. బట్ ఈ సినిమాతో ఆస్కార్ కూడా మనకు తెచ్చిపెట్టారనమాట రాజమౌళి గారు. సో, ఈ సినిమా అయితే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కన్నా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన భారీగా బజ్ క్రియేట్ అయిందనమాట. సో, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నారు. సో, అన్ని దేశాల వాళ్ళు ఈ సినిమాలు చూసి ప్రపంచంలో ఉన్న చాలామంది గొప్ప డైరెక్టర్లు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నది అనేది. సో, రాజమౌళి గారు అంత కష్టపడి ఈ సినిమాని తీశారు కాబట్టి ఈ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద హిట్ అయింది. సో, ఇప్పుడు రాజమౌళి గారు ఏంటంటే మహేష్ బాబు గారితో ఒక భారీ సినిమా అయితే ప్లాన్ చేశారనమాట. ఇది పాన్ ఇండియా సినిమా అనడం కన్నా పాన్ వరల్డ్ మూవీ అంటేనే కరెక్ట్ దీనికి. సో, ఎందుకంటే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేయబోతున్నారు కూడా ఒక న్యూస్ ఉంది. అలాగే ఈ సినిమా బడ్జెటే 1000 కోట్లు ఉంటుంది. సో, కలెక్షన్స్ కాదు, ఈ సినిమా బడ్జెటే 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చని కూడా ఒక న్యూస్ ఉందనమాట. ఈ సినిమాని భారీ విఎఫ్ఎక్స్తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్కే ఇంకా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో, ఇంకా కొద్ది రోజులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన తర్వాతే షూటింగ్కి వెళ్తారని కూడా తెలుస్తుంది అనమాట. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు వేరే భాషల్లో కూడా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే ఉందన్నమాట. సో, అలా చూసుకున్నామంటే మాత్రం కలెక్షన్స్ అయితే 2000 నుంచి 3000 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఈ సినిమా మంచి టాక్ వచ్చి ఈ సినిమాలో భారీ కాస్టింగ్, సో వాళ్ళు చెప్పినట్టు హాలీవుడ్ యాక్టర్స్ కానీ ఉంటే మాత్రం ఈజీగా 3000 కోట్ల పైన కూడా ఈ మూవీ అయితే కలెక్షన్స్ రాబట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు 3000 కోట్ల అని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు, కానీ మన ఇండియన్ సినిమాకి అంత పవర్ ఉంది కాబట్టి సో మనం కూడా ఆ రేంజ్లో కానీ తీసినామంటే ప్రపంచవ్యాప్తంగా మనకు కూడా ఆ ఛాన్స్ అయితే ఉంది. సో, నెక్స్ట్ స్టెప్ అనేది బిగ్గా ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ స్టేజ్ వరకు వెళ్ళాలని మనం కూడా అనుకుందాం. సో, నెక్స్ట్ చూసుకున్నామంటే సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారనమాట. సో, ప్రజెంట్ ఆయన అయితే మాత్రం ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ తీయబోతున్నారు కాబట్టి ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన 1000 కోట్లు అయితే ఈజీగా కొడతారు. ఆల్రెడీ యానిమల్ సినిమాతో ఆయన 900 కోట్లు కలెక్షన్స్ అయితే రాబట్టారు కాబట్టి సో ప్రభాస్ గారి మార్కెట్ గురించి మనందరికీ తెలుసు. ఆయనకైతే భారీ మార్కెట్ ఉంది. అటు మన టాలీవుడ్, బాలీవుడ్ అలాగే అన్ని ఇండస్ట్రీలో ఆయనకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఈజీగా ఈ సినిమా అయితే 1000 కోట్ల వరకు అయితే ఈజీగా పుల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి కానీ మంచి టాక్ వస్తే మాత్రం సో చెప్పలేం, 2000 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నామంటే RC16 మూవీకి అయితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు గారికి సో ఆ స్టామినా ఉంది. ఈ కథ పైన ఆయన గట్టిగా
టైం తీసుకొని బాగా ప్రిపేర్ చేశారని కూడా న్యూస్ ఉంది. ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో కూడా కాస్టింగ్ కూడా కొంచెం భారీగానే ఉంది కాబట్టి సో ఈ సినిమా టాక్ గానే వచ్చిందంటే, మంచి టాక్ గానే వస్తే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఈ మూవీకి కూడా ఉంది. సో బుచ్చిబాబు గారికి కూడా ఆ క్యాపబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఇంకా డిపెండ్స్ ఆన్ ఈ సినిమాకి మంచి రిలీజ్ జరిగి మంచి హైప్ క్రియేట్ అయ్యి అలాగే మంచి ప్రమోషనల్ ఈవెంట్స్ చేశారంటే మాత్రం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి, అటు బాలీవుడ్లో కూడా ఆయన సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి సో కొంచెం బాలీవుడ్ వాళ్ళు కానీ కనెక్ట్ అయితే మాత్రం పక్కాగా ఈ సినిమా అయితే 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నామంటే సుకుమార్ గారు ఉన్నారన్నమాట. సుకుమార్ గారు రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సినిమాతో అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. కలెక్షన్ సునామీ అయితే క్రియేట్ చేశారనమాట. ఈ సినిమాకి హిందీలోనే 1000 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ సినిమాని అయితే హిందీ వాళ్ళు అయితే మా ఓన్ సినిమా అన్నట్టుగా ఓన్ చేసుకొని మరీ చూశారు. సో ఈ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా 1800 కోట్ల పైన అయితే ఈ కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో సుకుమార్ గారు నెక్స్ట్ మూవీ అయితే మాత్రం రామ్ చరణ్ గారితో ప్లాన్ చేశారు. RC-17 మూవీ అనమాట. సో సుకుమార్ గారికి కూడా ఇప్పుడు మంచి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి అటు హిందీలోను మన తెలుగులోను ఆయనకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఇంకా రామ్ చరణ్ గారికి మంచి మార్కెట్ ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చే మూవీ కాబట్టి సో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో పక్కాగా ఈ సినిమా కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో సుకుమార్ గారు మరోసారి 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే సో పక్కాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఆయన ఎలాంటి సబ్జెక్ట్తో వస్తారనే దాన్ని బట్టి 1000 కోట్ల పైన కలెక్షన్స్ వస్తాయా అనేది ఆలోచించాల్సి ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నామంటే ఈ లిస్ట్లో ప్రశాంత్ వర్మ గారు కూడా ఉన్నారనమాట. ఆల్రెడీ హనుమాన్ సినిమాతో ఆయన మంచి హిట్ అయితే అందుకున్నారు. సో సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అటు మన తెలుగులోను హిందీలోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆయన జై హనుమాన్ సినిమాతో రాబోతున్నారు. సో ఈ సినిమాకి బజ్ అయితే భారీగా ఉంది. సో ఈ సినిమా కూడా 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ సినిమాకి మంచి హిందీ మార్కెట్ కూడా ఉంది కాబట్టి. సో అటు డైరెక్టర్ గురించి పక్కన పెట్టేస్తే ఈ సినిమా మంచి కంటెంట్తో రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చిందంటే మాత్రం 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఆ సినిమాకి సంబంధించి అప్డేట్స్ వచ్చి ఆ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ కానీ హనుమాన్ సినిమాకి అయితే బాలీవుడ్లో ప్రమోషన్స్ అక్కడక్కడ చేశారు కానీ జై హనుమాన్ సినిమాకి భారీగా ప్రమోషన్ మాత్రం బాలీవుడ్లో చేస్తే సో ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన డైరెక్టర్స్లో మీరు ఏ డైరెక్టర్ పైన ఎక్కువగా ట్రస్ట్ చేశారు, ఏ డైరెక్టర్ అయితే 1000 కోట్లు ఈజీగా కొట్టగలరని మీరు నమ్ముతున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.